చంద్రగ్రహణం మనకి సెప్టెంబర్ 7వ తారీఖు నాడు గ్రహణం ఉంది. దానికి కాలము వివరం ఇప్పుడు చూద్దాం. కాలం సెప్టెంబర్ 7, 2025 విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద పౌర్ణిమ ఆదివారం శతభిష నక్షత్ర సమయంలో రాత్రి 9:05 గ్రహణం ప్రారంభమవుతుంది. మరి ఈ గ్రహణం రాత్రి 1:27 అంటే మనకి ఆదివారం తెల్లవారితే సోమవారంగా 1:27 గ్రహణం పూర్తవుతుంది. 9:05 ప్రారంభమైన ఈ గ్రహణానికి మధ్యకాలం 11:42 గాను, విడుపు కాలం 1:27 గాను మనకి ఈ గ్రహణం గురించి చెప్తూ ఉంటారు. కాబట్టి మనకు ఆ భాద్రపద పౌర్ణిమ చక్కని రాహుగ్రహస్థ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7, 2025 రాత్రి 9:05 నుంచి 11:42 వరకు ఉంది. 1:27 వరకు ఉంది. 11:42 గ్రహణ మధ్యకాలం నడుస్తోంది. గ్రహణ సమయంలో పాటింపవలసిన నియమాలు. ఈ గ్రహణానికి మన ఆధ్యాత్మిక తత్వంతో కొన్ని నియమాలు ఏర్పాటు చేశారు. మరి ఆ నియమాలు ఎందుకు పాటించాలి, ఇందులో ఏమైనా సైన్స్ దాగుందా అనేటువంటి చర్చ మనకు అనవసరం. మిగిలిన మతాల వాళ్ళు ఎవరు ఏమి వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం తీసుకున్నా వాటిని ఎవరూ కూడా ఇది సైన్సా, ఇందులో ఏమైనా విషయం ఉందా అని అడిగేవాళ్ళు లేరు. వాళ్ళు చెప్పరు. ఎవరి పని వాడు చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇట్లాంటి సమస్యలు రావు. ప్రత్యేకం మన ఈ యొక్క ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి వివరాలని అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు. మనం చెప్పడం మానేస్తే అడగడం మానేస్తారు. ఎవరో కొంతమంది దీని మీద చర్చ చేస్తూ ఉంటారు. ఇందులో సైన్స్ దాగుందా, సైన్స్ దాగలేదా మనకు అనవసరం అండి. మనకి పెద్దల నుంచి వస్తోంది, ఆచారంగా వస్తోంది, కొన్ని ధర్మశాస్త్రబద్ధంగా ఉన్నాయి. వీటన్నిటిని జోడించి మనం గ్రహణం నాడు కొన్ని విశేషమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం, నియమాలు పాటిస్తున్నాం. కాబట్టి అందరం కూడా వాటిని మనం పాటిస్తూ ముందుకు వెళ్దాం. యాక్చువల్లీ గ్రహణం నాడు, గ్రహణం ముందు రోజు, గ్రహణం మరుసటి రోజు, వీటిల్లో ముందు రోజు మరుసటి రోజు గ్రహణశూల అనే పేరుతో ప్రయాణాలు చేయడం అనేది లేకుండా మనకు అలవాటు నడుస్తోంది. గ్రహణం ముందు రోజు మరుసటి రోజు చేయరు. అలాగే ఈ గ్రహణం వచ్చినటువంటి నక్షత్రం శతభిష నక్షత్రం. ఈ శతభిష నక్షత్రంలో రాబోయే 6 మాసాల పాటు శుభకార్యాలు చేయరు. ఆ తర్వాత మరి ఈ గ్రహణం నాడు మరి గ్రహణ వేధ అనే పేరుతో 3 యామాలు తీసుకుని పగలు 12:05 వరకు కూడా ఆహారం తీసుకుంటారు. 12:05 తర్వాత ఆహారం తీసుకోరు. ఇంకా ఆహారం ఎందుకు తీసుకోరు అంటే మనకి గ్రహణం అనేది ఒక పుణ్యకాలంగా భావించాం. మన భారతీయ సనాతన ధర్మంలో చంద్రగ్రహణం నాడు లేదా సూర్యగ్రహణం నాడు గ్రహణ సమయంలో ఉపాసన ఎక్కువ చేస్తే దైవం మన అనుగ్రహిస్తుంది, ఎక్కువ శాతం ఫలితాలు వస్తాయి. తక్కువ శ్రమతో ఎక్కువ శాతం ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం భగవత్ చింతనతో కాలక్షేపం చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో దానిలో ఎక్కువగా ఉపాసకులు ఉపాసనా ఖండలోకి ముందుకు వెళ్తూ ఉంటారు. ఇది రాహుగ్రస్తం. రాహువు కానీ చంద్రుడు కానీ అమ్మవారి ఉపాసనలో బాగా కంట్రోల్ అవుతూ ఉంటారు. మరి కేతువు కూడా సప్తమంలో ఉంటాడు. కాబట్టి ఈ గ్రహణాలు ఎప్పుడు వచ్చినా రాహుకేతులకు సంబంధించినటువంటి శాంతి కోసం చెప్పేసి దుర్గా, గణపతి, లక్ష్మీ నరసింహ ఇట్లాంటి మంత్రాలతో లేకపోతే ఆ స్తోత్రాలతో కాలక్షేపం చేయడం అనేది ఒక అలవాటు మనకి. ఇక్కడ మంత్రోపాసన చేయాలి అంటే కనుక ఉదయకాలంలో చేయమంటాడు. కారణం అంటే ముందు రోజు ప్రథమయామంలో భోజనం చేయమంటాడు. ప్రతిరోజు కూడా చేసే పనిది. రాత్రిపూట ప్రథమయామంలో భోజనం పూర్తయిన తర్వాత మరుసటి రోజు సూర్యోదయానికి ప్రారంభం చేసి అంటే 9 గంటల వ్యవధి తర్వాత ప్రారంభం చేసి ఉపాసనాకాండ నిత్యంలో చేస్తూ ఉంటాం. మీ అందరికీ తెలుసో తెలియదో అది తెలుసుకోండి. ముందు ఇందులో సైన్స్ దాగి ఉందా లేదా అని ప్రశ్నించే ముందు ఆధ్యాత్మికంగా మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవాలి. అందరూ అట్లా పాటించకపోవచ్చేమో, పాటించని వాళ్ళని టచ్ చేసి వాళ్ళ యొక్క ప్రవర్తనను చూసుకుని దాంతో ఇక్కడ మనం కంపేర్ చేసుకుని ఇందులో సైన్స్ దాగి ఉందా అని ప్రశ్న వేసుకోకూడదు. మరి ఆ 9 గంటల వ్యవధి తర్వాత మనం ఇక్కడ అనుష్ఠానం ప్రారంభం చేస్తాం. పద్మాసనం వేసుకుని 9 గంటలు కాబట్టి కొంతమంది బ్రహ్మముహూర్తంలో అనుష్ఠానం స్టార్ట్ చేస్తారు. ఏదైనా ఆహారం తీసుకున్నాక జీర్ణం అవడానికి సైన్స్ ప్రకారంగా 4 గంటల దగ్గర నుంచి 5 గంటల వ్యవధి ఉంటుంది. కాబట్టి
ఆ తర్వాత మనం ఎప్పుడు కూడా ఆహారం తీసుకున్న తర్వాత 4 గంటల తర్వాత కానీ 5 గంటల తర్వాత కానీ ప్రాణాయామం చేయడానికి కానీ యోగా చేయడానికి కానీ మరి మనకి ఆ యోగ శాస్త్రం అనుకూలిస్తుంది. మరి ఈ నేపథ్యంలో మనం జపం చేయాలంటే ప్రాణాయామంతో పద్మాసనం వేసి కూర్చుని ప్రాణాయామం చేస్తూ ఉపాసన చేయాలి. వివిధ స్థానాల్లో అప్పుడు షట్చక్రాలను కదిలించే రీతిగా ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. దాంతో ఉపాసనలోకి వెళ్తాం. కడుపు నిండా ఆహారం ఉంటే ఆ షట్చక్రాలు కదలం కాదు, మనకి అసలు శరీరం మనసు రెండు కూడా లగ్నం అవ్వవు. అందువలన వీలైనంత వరకు కూడా ఖాళీగా ఉన్నటువంటి ఉదరంతో మనం ఈ యొక్క ఉపాసన స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ గ్రహణ సమయం చాలా విలువైన సమయంగాను, గ్రహణ సమయం ఆధ్యాత్మికంగా అనుష్ఠానం చేసుకునే వాళ్ళకి చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ సమయం మొత్తాన్ని కూడా అనుష్ఠానం చేసుకోవడం కోసం వాడుతున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క గ్రహణ సమయంలో ఎంత అవకాశం ఉంటే అంత అనుష్ఠానం చేయడం అనేది చాలా విధిగా పెట్టుకున్నారు. అది మన భారతీయ సనాతన ధర్మం. మనకి సూర్యగ్రహణం రాబోతోంది, అందరం అక్కడ కలుసుకుందామని చెప్పి కృష్ణ పరమాత్మ చివరిలో ఈ యొక్క కురుక్షేత్రాలు ఇవన్నీ జరిగిపోయిన తర్వాత అందరూ కలిసి అక్కడికి వెళ్ళి అందరూ కూడా అక్కడ కలుసుకుని ఆ సూర్యగ్రహణ సమయానికి అందరూ కూడా కలుసుకున్నారంటే సందర్భాన్ని మనకి పురాణాల్లో కనబడుతోంది. సాక్షాత్గా పరబ్రహ్మ ఆ యొక్క జగద్గురు కృష్ణ పరమాత్మే ఆ గ్రహణ నియమాన్ని పాటించి చక్కగా ఆ విధంగా నదీ స్నానానికి వెళ్ళి ఆ సముద్ర స్నానానికి వెళ్ళి అక్కడ ఆ కాలక్షేపం చేశారన్నప్పుడు మానవ మాత్రం మనం వాటిని పాటిస్తే, మనం పాటిస్తుంటే మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల ద్వారా మనం పాటిస్తుంటే దాన్ని ఎవరో ప్రశ్నిస్తున్నాడని సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయకూడదు. ఆ సమయాన్ని మనం అనుష్ఠానం కోసమే కేవలం కాలక్షేపం చేయాలి. ఉపాసకులు వాళ్ళ ఉపాసనా తీరుతో దాన్ని కాలక్షేపం చేయాలి. అయితే భారతీయ సనాతన ధర్మంలో నిత్యాగ్నిహోత్రం చేసుకునే అలవాటు ఉంది. ఆ నిత్యాగ్నిహోత్రం చేసుకునే వాళ్ళు కూడా గ్రహణ సమయంలో, గ్రహణ మధ్యకాలంలో గ్రహణ హోమాలు చేయడం అనేది అలవాటు ఉంది. అందుకోసం వాళ్ళ ఇళ్లలోనే ఉండి వాళ్ళ గ్రహణ హోమాలు చేస్తారు. భారతీయ సనాతన ధర్మం కానీ వేదం కానీ అనేక కోణాల్లో చూడాలి, అనేక కోణాల్లో వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఒకళ్ళ సంబంధమైనటువంటి అంశాలు ఇంకొకళ్ళకి అన్వయం అవ్వవు. ఇక్కడ ఉపాసనాకాండలో ఉన్న వాళ్ళకి ఆలయాలు, వాటి విధానం, వాటి వ్యవహారం, వాటిలో ఆగమశాస్త్రం చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళు అనుష్ఠానం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది అందరికీ అన్వయం చేయకూడదు. మరి ఆహితాగ్నులు, మరి వేదం చదువుకున్న వాళ్ళు, వీళ్ళకి నిత్యం ఉపవాసం చేసుకోవాల్సిన విధి ఉంది. చేస్తున్నారా చేయట్లేదా అనేది పక్కన పెట్టి చేయాలి. చేయాలి కాబట్టి వాళ్ళు ఇళ్ళ దగ్గరే ఉండాలి. ఆ ఇళ్ళ దగ్గరే ఉండి వాళ్ళ అగ్నులు ఇంట్లోనే ఉంటాయి, బయటికి రావద్దంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి చేసుకోవడానికి కుదరదు కదా. అందువల్ల ఇంట్లోనే వాళ్ళ అగ్నిహోత్రంలోనే వాళ్ళు ఈ గ్రహణ సమయంలో గ్రహణ హోమం చేసుకోవాలి. ఆ తర్వాత మరి అందరూ కూడా ఉపాసకులైన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇట్లాంటి జంజాటం లేదనుకోండి, అగ్నిహోత్రాల జంజాటం మీద విలువ లేదు, నిత్యకర్మానుష్ఠానం కంటే కూడా మరి వాళ్ళకి ఉపాసన మీద విలువ ఎక్కువ అనుకుందాం. వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళి అక్కడ నదిలో స్నానం చేసి అక్కడే కూర్చుని ఉపాసనగా చేసుకుంటూ ఉంటారు. అందువల్ల ఈ భారతీయ సనాతన ధర్మం వర్గీకరణ చేసి ఎవరి ధర్మాలను వాళ్ళకి సూచించింది. అన్నీ తెలిసినాయా వాటిని అన్నింటినీ కూడా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ వెళ్ళచ్చు. కేవలం ఒకటే పట్టుకున్నారా మొండివాదనలకు వెళ్తూ ఉంటుంది. ఇక్కడ భారతీయ సనాతన ధర్మంలో ఇలాగా అందరికీ కూడా తెలిసారు. వేదం కూడా అంతేనండి. వేదం కూడా అది యజ్ఞానికి సంబంధించిన మంత్రం అంటే దానికి తగ్గట్టుగా అన్వయం అవుతుంది. సృష్టిలో ఉన్నటువంటి విషయాలను సూచిస్తుందని చూస్తే అదే సూచిస్తుంది. అది దాంట్లో పురాణ గాథ దాగి ఉంది అనుకుంటే పురాణ గాథను చూపిస్తుంది. అందువలన పాండిత్యం చాలా ఎక్కువ శాతం పెరిగిన వాళ్ళ దగ్గర కూర్చుని వీటిని అనుమానాలు తీర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇటువంటి గ్రహణ సమయంలో మరి దాన్ని పుణ్యకాలం అనుకున్నాం కదా, మరొక పక్కన మనకి ఏం చేశారంటే ఇళ్లలో ఆచారంలో ఆ సమయంలో మన మనసు ఎటుపడితే లగ్నం అవ్వకుండా ఉండడానికి దీన్ని అశౌచకాలంగా కూడా చెప్తూ ఉంటారు. మనకి ప్రత్యక్ష దైవాలుగా ఉన్నటువంటి ఆయన నిశాకరుడు, దివాకరుడు వీళ్ళిద్దరూ కూడా రవిచంద్రులతో కూడా గోచరించిన సమయం కాబట్టి, ప్రత్యక్ష దైవాలు ఆ రెండు గోచరించట్లేదు కాబట్టి శౌచకాలను ప్రారంభం చేసి దానికి వేదగా 9 గడియల ముందు 12 గంటల 5 నిమిషాల నుంచి ఆహారం తీసుకోకుండా ఉండండి అని చెప్పి నియమం పెట్టారు. అలాగే ఆ 12 గంటల 5 నిమిషాల తర్వాత
బాలురు, వృద్ధులు, అనాథరులు అంటే అనారోగ్యవంతులు వీళ్ళ విషయంలో మాత్రం ఎగ్జంప్షన్ ఉంది. వాళ్ళు రాత్రి మనకి గ్రహణం 9 గంటల 5 నిమిషాలకి ప్రారంభమవుతుందండి. వాళ్ళు సాయంత్రం 6 గంటల 5 నిమిషాల లోపుగా ఎప్పుడైనా ఆహారం తీసుకొచ్చి చెప్పి కొంచెం అడ్జస్ట్మెంట్లు ఇచ్చారు వాళ్ళకి. ఆ తర్వాత గ్రహణకాలం అంతా కూడా శుభ్రంగా శుద్ధిగా ఉండండి అబ్బాయి అని చెప్పారు. ఇట్లాగో పిల్లలు ఈ ఉపాసన మీద దృష్టి పెట్టలేరు. అలాగే పెద్దలు కూడా వృద్ధులు కూడా ఉపాసన మీద ఎక్కువగా దృష్టి పెట్టి కూర్చోలేరు, అనారోగ్యవంతులు కూర్చోలేరు కాబట్టి వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఈ మనసు ఈ ఆహార పదార్థాల మీద వాటి మీద వెళ్ళకుండా ఉండడం కోసం చెప్పేసి ఇంకా మీరు ఏం ముట్టుకోవద్దు, వేటిని స్పృశించకుండా ప్రత్యక్షంగా అట్లాగే ఉండండి, కేవలం మీరు మీ యొక్క నడవడితో ఆ రోజున కాలక్షేపం చేసుకుంటూ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు మీద దర్భలు వేయండి, పవిత్రతకు చిహ్నం కాబట్టి దర్భలు వేసెట్టే పెట్టండి, ప్రతి చోట కూడా దర్భలు వేయండి అని చెప్పి ఒక నియమాలు ఏర్పాటు చేశారు. గ్రహణ సమయంలో నిద్రించవద్దు, గ్రహణ సమయం విలువైన సమయం, దాంట్లో ఇష్టదైవాలని ప్రార్థిస్తూ కూర్చోండి అని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. గ్రహణంకి ముందు అంటే 9 గంటల 5 నిమిషాలకు స్నానం చేసి అప్పుడు గ్రహణ స్నానం, పట్టు స్నానం అంటారు దాన్ని, అక్కడి నుంచి గ్రహణం సమయంలో ఉపాసన ప్రారంభం చేసి గ్రహణం అయిపోయిన తర్వాత విడుపు స్నానం చెప్పారు. అక్కడి నుంచి వాళ్ళకి వచ్చారు. ఇవి అందరికీ చెప్పుల ధర్మశాస్త్ర రీత్యా ఎవరో రక్షణ శాఖలో ఉంటాడు, నువ్వు అందరూ వెళ్ళి రక్షణ శాఖలో వాళ్ళందరూ వెళ్ళి నదిలో స్నానం చేస్తామంటే శత్రువులు దాడి చేసే అవకాశం వస్తుంది. కాబట్టి భారతీయ సనాతన ధర్మం ఏ ధర్మానికి తగ్గట్టుగా ఆ ధర్మానికి ఎవరికి వాళ్ళకి తగ్గట్టు చెప్పుకుంటూ వచ్చారు. అది అర్థమైతే బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ఈ రక్షణ శాఖలో వాళ్ళ విధి నిర్వహణలో ఉండి గ్రహణ సమయంలో వెళ్ళి అక్కడ అర్చనలో చేసుకోలేరు. కాబట్టి వాళ్ళు ఆ సమయంలో కుదిరితే ఒకసారి భగవన్నామం చేసుకోవడం అంతే. మరుసటి రోజున వాళ్ళు ఇంకా స్నానం చేసి యథావిధిగా దాన ధర్మాలు చేసుకోవడం అనేది పెట్టుకుంటూ వచ్చారు. ఈ గ్రహణ సమయం ఆహార పదార్థాలు ముట్టొద్దని, వండిన పదార్థాలు ముట్టుకోవద్దని, వండిన పదార్థాలు ఉంచొద్దని ఇంట్లో, ఇవన్నీ కూడా ఏర్పాటు చెప్పారు. అందువల్ల 12 గంటల 5 నిమిషాల కల్లా కిచెన్కి తాళం వేసేయడం అనేది చిన్నప్పటి నుంచి మనకు అలవాటైన సాంప్రదాయం. బట్టలు కూడా అన్నీ ముట్టుకోరండి, అన్నిటి మీద దర్భలు వేసేట్టే పెడతారు. కేవలం ఆ గ్రహణ సమయంలో మనం అయితే బట్టలు తగిలామో వాటిని మళ్ళీ తడిపి మర్నాడు ఆరేసుకుని వాడుకుంటారు తప్పితే వాటిని అట్లా వాడుకోరు. అటువంటి ఆచారాన్ని ఉదాహరణ మనకి ఏర్పాటు చేశారన్నమాట. వాటన్నిటినీ కూడా పెద్దల దగ్గర చూస్తున్నటువంటి ఆచారాలు కాబట్టి వాటిని గౌరవిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. ఆప్తీకాదుల వివరణ. ఆప్తీకాదులు ఈ గ్రహణ సమయంలో భాద్రపద పూర్ణిమ నాడు ఎవరిదో తల్లిదో తండ్రిదో ఆప్తీకం వచ్చింది, ఎట్లాగా ఏం చేయాలి అంటే ఈ గ్రహణ వేధ అనేది 9 గంటలు అంటే 3 ముహూర్తాల వ్యాప్తిగా చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆబ్దీకాదులు మరి ఉదయం మధ్యాహ్నం 12 గంటల 5 లోపుగా శశాస్త్రీయంగా పూర్తి చేసుకోవచ్చు అనేది మనకి పెద్దల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. దాన్ని అదేవిధంగా మనం అనుష్ఠిద్దాం. ఇక గ్రహణ సమయంలో ఏం చేయాలి? గ్రహణ సమయంలో ఏం చేయాలి అన్నప్పుడు సామాన్య మానవులందరూ కూడా, మీరందరికీ కూడా ఈ రాహుగ్రస్తమైనటువంటి గ్రహణం, అమ్మవారి ఉపాసన బాగా చేయండి. అందరూ కూడా మీకు ఏ మంత్రాలు రావు, ఏ తంత్రాలు రావు, ఏం చేయాలి? శ్రీమాత్రే నమః అనేటువంటి అమ్మవారి నామంతో చక్కగా అనుష్ఠానం చేస్తూ కూర్చోండి. 9 గంటల 5 నిమిషాలకి గ్రహణం ప్రారంభమవుతుంది కాబట్టి 9 గంటల 5 నిమిషాలకి స్నానం చేసి ఇంకా వేటిని స్పృశించకుండా చక్కగా కూర్చోండి. అవకాశం ఉంటే నదీ స్నానం చేయండి. నదీ స్నానం చేయని వాళ్ళు ఇంటి దగ్గరే స్నానం చేసి మీరు ఒక చోట కూర్చొని ప్రశాంతంగా అమ్మవారి నామాన్ని, శ్రీమాత్రే నమః అనేటువంటి నామాన్ని అనుష్ఠిస్తూ ముందుకు వెళ్ళండి. ఆ తర్వాత అవకాశం ఉంటే కనుక గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ, లక్ష్మీ నృసింహ మంత్రాలు కానీ, స్తోత్రాలు కానీ చక్కగా అనుష్ఠిస్తూ గ్రహణ కాలం అంతా కూడా కాలక్షేపం చేయండి. గ్రహణం ఎంత సమయం ఉంటే అంత పుణ్యకాలం. ఆ గ్రహణ పుణ్యకాలంలో ఎంత అనుష్ఠానం చేస్తే అంత మంచిది. రాహుగ్రస్త సోమోపరాగ సమయే అని చెప్పి సంకల్పం చెప్పండి. మమ ఉపాత దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిష్ట శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పుకుంటూ వెళ్తాం కదా. ఆ సంకల్పంలో రాహుగ్రస్త సోమోపరాగ సమయే అని చెప్పేసి సంకల్పం చెప్పి యథాశక్తి అని చెప్పేసి మీకు ఈ మంత్రాలు ఏవి ఉంటే చూసుకోవడం. ఉపాసకులైనటువంటి వాళ్ళు వాళ్ళ మంత్రాలు వాళ్ళు అనుష్ఠానం చేసుకుంటారు. అగ్నిహోత్రం ఉన్నవాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే ఉండి వాళ్ళ యొక్క అగ్నిని ఆరాధిస్తారు, గ్రహణోమాలు చేసుకుంటారు. వాళ్ళకి మనం చెప్పేదే ఉండదు. అలాగే ఆగమశాస్త్రం ప్రకారంగా వాళ్ళ నియమాలు పాటించేవాళ్ళు దేవాలయాల్లో వాళ్ళ యొక్క విధి నిర్వహణ
వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళ ఆగమాలు ఏ విధంగా సూచిస్తే ఆ విధంగా సూచిస్తారు. ఇక్కడ అయితే అన్నిటికీ విభిన్నంగా ఉన్నాయి. ఇందులో ఏది ప్రాధాన్యం అనేటువంటి అనుమానం వస్తూ ఉంటుంది. వైదిక సాంప్రదాయమే ప్రాధాన్యం. ఆ వైదిక సాంప్రదాయం ప్రకారంగానే మొత్తం అంతా కూడా భారతీయ సనాతన ధర్మం నడవాలని ఉద్దేశంతోనే ఆదిశంకరాచార్య స్వామి వారు అంత శ్రమ చేసి మనకందరికీ కూడా వైదిక వాంగ్మయాన్ని అలవాటు చేశారు. వైదిక వాంగ్మయం ప్రకారంగా అగ్నిహోత్రం లేకుండా బ్రాహ్మణుడు ఉండకూడదు. నిత్యం తాను అగ్నిహోత్ర సేవ చేస్తూ ఉండాల్సిందే. వివాహం అయిన దగ్గర నుంచి నిత్యం ఉపవాసం చేస్తూ ఉండాలి. తర్వాత వెంటనే పౌర్ణమికి పాడ్యమికి అయిపోయిన మర్నాడు పౌర్ణమి వెళ్ళిన పాడ్యం నాడు, అమావాస్య వెళ్ళిన పాడ్యం నాడు స్థాళీపాకం చేస్తూ ఉండాలి. కొద్ది రోజులు పోయిన తర్వాత వైష్ణదేవం చేయాలి. తర్వాత వెంటనే ఆధానం చేయాలి. అలాగే సోమయాగం చేయాలి. ఈ విధంగా చేసుకుంటూ అగ్ని ఆరాధన చేస్తూ ఉండాలి. కాబట్టి అగ్ని ఆరాధన అనేది ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఎక్కడ పెడితే అక్కడ వెళ్ళేది కాదు. కాబట్టి అందరూ కూడా అగ్నిని ధరించి ఉండాలి. కాబట్టి ఆ అగ్నిని ధరించిన వాళ్ళందరూ కూడా గ్రహణ సమయంలో హోమం చేయాలి. కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉండి గ్రహణానికి సమయానికి స్నానం చేసి అనుష్ఠానం చేసుకుంటూ కూర్చుని ఉపాసనా మంత్రాలు చేసుకుని ఆ తర్వాత వాళ్ళు గ్రహణ మధ్యకాలంలో గ్రహణ హోమాలు చేసుకుంటూ ఉంటారు. ఏమండి, ఆ వైదికాన్ని మనం వేద మార్గాన్ని కనుక అనుష్ఠించేటైతే ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకే కనుక ఒకవేళ దేవాలయాల నిర్వహణ కూడా ఉంటే కనుక దేవాలయాలని కట్టివేసి వాళ్ళు ముందుగానే 12 గంటల 5 నిమిషాల దేవాలయం కట్టివేసేసి మరుసటి రోజు ఉదయం సంప్రోక్షణ చేసి దేవాలయాన్ని ఆ తర్వాత మళ్ళీ దేవాలయానికి యథావిధిగా అర్చనాక్రమంలో ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఈ విధంగా మనకి ఆగమశాస్త్రంలోని సంప్రోక్షణ మార్గాలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇట్లాంటి సందర్భంలో దేవాలయం మూయాలి. ఎందుకు మూయాల్సి వస్తుంది అంటే ఆ అర్చకుడికి అగ్ని ఆరాధన ప్రధానం. ఆలయంలో అర్చన ప్రధానమా అగ్నిహోత్రం ప్రధానమా అంటే మరి వైదిక వాంగ్మయం ప్రధానం కదా భారతీయ సనాతన ధర్మంలో. కాబట్టి అగ్నిహోత్రం ప్రధానం. అలాగా ఈ మధ్యకాలంలో కూడా నడిచినటువంటి ఆహితాకులు దేవాలయ అర్చకులుగా నడిపిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అగ్ని ఆరాధనే ప్రధానంగా ఉండి దేవాలయాన్ని మూసేసి తర్వాత వాళ్ళ యొక్క దేవాలయాల్లో సంప్రోక్షణ చేసి నడుపుకుంటూ వెళ్ళారు. ఇక ఈ గ్రహణ సమయంలో వీలైనంత వరకు సమయాన్ని వృధా చేయకుండా చక్కగా అనుష్ఠానాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తే గ్రహ సంబంధమైన దోషాలు పోతాయి. ఈ గ్రహణంలో కనుక మీరు కనుక చక్కగా ఈ దుర్గా ఆరాధన చేస్తే మీకు అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ ఆవిడ అనేక కోటి బ్రహ్మాండాలకి మాతృదేవత ఆవిడ అనుగ్రహించి మీకు సమస్యలన్నింటినీ పోగొడుతుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో వృధా కాలక్షేపాలు చేయకుండా భగవన్నామంతో కాలక్షేపం చేయండి. అందరూ కూడా ఆ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థించండి, జపం చేయండి. జపాలు తపాలు ఏం లేని వాళ్ళు స్తోత్రపారాయణ చేయండి. శ్రీమాత్రే నమః అనేటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ కాలక్షేపం చేయండి. మీకు సంపూర్ణంగా గ్రహదోషాలు పోతాయి. ఇక వివిధ రాసుల వాళ్ళకి గ్రహణ ప్రభావం. ఈ గ్రహణం జ్యోతిషశాస్త్రరీత్యా ధర్మశాస్త్రరీత్యా ఏ రాసుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు చూపిస్తుందనేటువంటిది ఒకటి చెప్పుకుంటూ వచ్చారు. శతభిష నక్షత్ర సమయంలో గ్రహణం ఏర్పడింది కదా, కుంభరాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు. అందులో ప్రధానంగా శతభిష నక్షత్రం వాళ్ళు చూడకూడదు. కుంభరాశి వాళ్ళందరూ కూడా గ్రహణం అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే మరి రాహుగ్రస్త సోమపుర సమయే అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయడం అనేది చేసుకోవాలి. ఇక మేషం, కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు ఈ 4 రాశి వాళ్ళకి కూడా ఈ గ్రహణం శుభపరిణామాలను సూచిస్తుంది. తర్వాత మీనం, మిథునం, సింహం, తుల ఈ 4 రాశి వాళ్ళకి మధ్యమంగా ఉంది. కుంభం, వృషభం, కన్యా, మకర రాశి వారికి గ్రహణ కాలంలో మరి కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశం నడుస్తుంది. చంద్ర, రాహు, కేతు గ్రహాలకి వీళ్ళు ఈ 4 రాశుల వాళ్ళు కూడా జపం చేయించుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని. సరే, శాంతి విధానం. గ్రహణానికి సంబంధించి శాంతి ఏం చేసుకోవాలి? మీరు ఒక చక్కటి పండితుల్ని ఆశ్రయించి అవకాశం ఉంటే కనుక గ్రహణ సమయంలో చంద్రుడికి, రాహువుకి, కేతువుకి సంబంధించి శాంతి చేయించుకోవడం అనేది ఈ యొక్క కుంభం, వృషభం, కన్యా, మకర రాశుల వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఈ 4 రాశుల వాళ్ళు కూడా మరి చంద్రరాహు కేతులకి మరుసటి రోజు పొద్దున దానం ఇవ్వడం మంచిది. గ్రహణ సమయంలో ఈ 4 రాశుల వాళ్ళు కూడా వీలైనంత వరకు అధిక శాతంలో మరి ఉపాసన చేయండి. గ్రహణ సమయంలో మీరు ఆ భగవత్ ఆరాధనతో కాలక్షేపం అయిపోయిన తర్వాత ఒక వెండి చంద్రబింబం నాగబడిగా వెండితో చేసింది, బియ్యం, గోధుమలు, తెలుపు వస్త్రం, కెంపు, రాగి పాత్ర,
ఒక కంచు పాత్ర కానీ నువ్వులు, ఆవు నెయ్యి, దక్షిణ ఇవన్నీ కలిపి దానం ఇవ్వాలి. అలాగే గ్రహణ సమయంలో ఎవరైనా తీసుకునే వాళ్ళంటే గ్రహణ సమయంలో దానం ఇవ్వండి. గ్రహణ సమయం కుదరకపోతే మరుసటి రోజున ఒకవేళ ఏదైనా అశౌచాదులు ఉంటాయి, జాతాశౌచం, మృతాశౌచం, రజస్వాశౌచం అని, ఆ సమయంలో దానం ఇవ్వడం కుదరదు కదా. అందువలన మళ్ళీ పౌర్ణమి తిరిగేలోపు ఎప్పుడప్పుడు దానం ఇవ్వచ్చు. ఈ మెటీరియల్ అంతా కూడా ఒక బ్రాహ్మణం పిలిచి అతనికి దానం ఇవ్వడం. చంద్రబింబం అంటే బొట్టు బిళ్ళ మాదిరిగా చేస్తారు, దాన్ని దానం ఇవ్వడం. మరి ఆ సంకల్పం ఏం చెప్పాలంటే, మమ్మ జన్మరాశి జన్మ నక్షత్రవశాత్ అరిష్టస్థానస్థిత గ్రహణ సూచిత సర్వారిష్ట ప్రశాంతిపూర్వక ఏకాదశ స్థానస్థిత గ్రహణ సూచిత శుభఫల ప్రాప్త్యర్థం బింబదానం కరిష్యే అని చెప్పి సంకల్పం చేయాలి. దానం ఇచ్చేవాళ్ళు తమో మయ మహాభీమ సోమ సూర్య విమర్దన హేమతారా ప్రదానయన మమ శాంతి ప్రదోభవ విధుంతుత నమస్తుభ్యం సింహికా నందనాచ్యుత దానేనానేన నాగస్య రక్షమాం వేధజాత్ భయాత్. మరి ఇటువంటి శ్లోకం చదువుతూ దానం ఇవ్వాలి. దానం ఇచ్చేటప్పుడు అవకాశం ఉంటే కనుక ఆ బ్రాహ్మణుడికి స్వయం పాకం కూడా ఇవ్వడం అనేది ప్రాచీనంగా అలవాటు వస్తుంది. దానం తీసుకున్న వ్యక్తికి భోజనం పెట్టి పంపించాలి. భోజనం కుదరదు కాబట్టి దానికి మరి మార్పుగా ఈ యొక్క స్వయం పాకం అనేది ఇవ్వడం అనేది ఒక అలవాటుగా నడుస్తుంది. ఇది గమనించుకోండి. ఈ శాంతి కానీ ఈ యొక్క నియమాలు కానీ ఇవన్నీ కూడా భారతీయ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కేవలం ఆచార వ్యవహారాల్లో మాత్రమే. దాంట్లో సైన్స్ ఉందని, సైన్స్ దాగుందని ఏవేవో చెప్పుకొని చర్చలు దిగడం అనేది అనవసరం. భోజనం చేసిన తర్వాత ఉపాసన కుదరదు కాబట్టి మనకు ఉపవాసాలు పెట్టారు. అలాగే సూర్యగ్రహణం నడిచేటప్పుడు సూర్యగ్రహణం యొక్క ఆ కిరణాలు కళ్ళలో పడితే కళ్ళు పాడైపోతాయి కాబట్టి మన వాళ్ళు ఇప్పుడు సైన్స్ ల్యాబ్లో కూడా చక్కగా ఒక ఫిల్మ్ లాంటిది పెట్టి చూస్తూ ఉంటారు. మరి పూర్వం అట్లాంటి ఫిల్ములు అనేటువంటి మెటీరియల్స్ అందరికీ దొరికేవి కాదు. అందుకోసం చెప్పినైనా గ్రహణం చూడదురా కళ్ళు పోతాయి అని చెప్పేసి వాళ్ళు మందలించారు. మందలింపు కోసం చెప్పి శాస్త్రవాక్యంగా దాన్ని మార్చారు. తప్పే ఉందండి. ప్రజారక్షణ కోసం చెప్పేసి తెలియక పొరపాటున గ్రహణం టైంలో వాడు డైరెక్ట్గా గ్రహణాన్ని చూస్తే కళ్ళు పోతే ఈ వాదనలా వాళ్ళకి వచ్చేది లాభాలు అవన్నీ ఉపయోగం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అసలు ముందుగానే అరే గ్రహణం చూస్తే కళ్ళు పోతే గ్రహణం చూడకుంటే వాడు ఆగుతాడు, పెద్దవాళ్ళు చెప్పారు అనేటువంటి గౌరవం వాళ్ళందరూ ఆగుతారు, ఎంతమంది ఆగితే అంతమంది రక్షణ పడతారు కళ్ళ ఇబ్బంది లేకుండా అనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రహణాలకు సంబంధించి ఏర్పాట్లు చెప్పారు. వాటిల్లో సైన్స్ దాగుందా అంటే కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది కాబట్టి మీరు సైన్స్ ల్యాబ్లో వాళ్ళ ఫిల్మ్ ద్వారా గ్రహణాన్ని సూర్యగ్రహణాన్ని చూపిస్తున్నారు. కాబట్టి ఆ సమయాన్ని ఇక్కడ మన వాళ్ళు రక్షణ కోసం చెప్పి ఈ విధంగా చెప్పారు. దాన్ని అపహాస్యంగా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అలాగే గ్రహణ సమయానికి ఉపవాసానికి సంబంధించిన నియమాల్లో ఖచ్చితం ఉపవాసం ఉండాల్సిందే. 9 గంటల వ్యవధి లేస్తే అక్కడ కడుపంతా ఖాళీగా ఉంటే అప్పుడు ఉపాసన సిద్ధిస్తుంది. ప్రాణాయామం చేస్తూ ఉపాసన చేయాలి. అందరూ ప్రాణాయామం చేస్తే ఉపాసన చేస్తున్నారా అంటే అది వాళ్ళ మానసిక వ్యవస్థ, శారీరక వ్యవస్థ, దాని పరిస్థితి. అందరినీ ఒకే తాటి మీద కట్టి వెక్కిరింపు ధోరణితో మాట్లాడకూడదు. అవి ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినవి. దాన్ని సైన్స్గా చూపిద్దాం అనుకునేటువంటి వెర్రి వాళ్ళు కొంతమంది చేసిన పనులకి ఇవాళ అందరూ కూడా ప్రశ్న వేస్తున్నారు. ఆ ప్రశ్నలకి కొంతమంది మనవాళ్ళు చేసినటువంటి పిచ్చి పనుల మూలంగానే వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారని తెలుస్తోంది. శాస్త్రంగా చూస్తే ఇది కేవలం ఆచారమే. ఈ ఆచారంలో ఉపాసనకి ప్రాధాన్యం ఇచ్చారు. గ్రహణంలో ఉపాసనకి ఉపవాసం చాలా అవసరమైంది కాబట్టి భోజన నియమాలు కూడా ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా భోజనం పనికిరాదు అనేది. మన వాళ్ళు నిత్యంలో కూడా రాత్రి ప్రథమయామం సూర్యాస్తమయం దగ్గర నుంచి 2:30 గడియల లోపుగా అంటే 2:30 గంటల లోపుగా భోజనం చేసేయమంటాడు. దాని మూలంగా తెల్లవారేసరికి అరుగుదలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని. సూర్యోదయానికి ముందు ఒక 3 గంటల ముందు వ్యవధి నుంచి కూడా నిద్రలేచి కాలకృత్యాల్లో వాటిల్లో దృష్టి పెట్టి దైనందిన కార్యక్రమాలకు పెట్టుకుంటాడు. ఆ నియమం అయిపోయిన తర్వాత ఉపాసనాకాండకి భారతీయ సనాతన ధర్మంలో నిత్యం ఉపాసన చేయడం అనేది ఒక పెద్ద ప్రోగ్రాం ఉంది. ఆ ఉపాసనకి ఆహారం కడుపు నిండుగా ఉంటే కుదరదు కాబట్టి ఇవన్నీ ఏర్పడేశారు. అదే నియమాలని ఇక్కడ గ్రహణానికి కూడా ఏర్పడేసి గ్రహణ కాలానికి ఇంతకాలం మనం వెనక్కి తీసుకొచ్చి వెళ్ళినందని కూడా ఉంచాలని ప్రయత్నించారు. సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా అంటే ఆ సైంటిఫిక్ రీజన్ ఇదే. అందులో ఉపవాసానికి
ఉపాసనకి ముడి ఉంది కాబట్టి గ్రహణ సమయానికి ఆ విధంగా ఏర్పాటు చేశారు. దాన్ని ఏదేదో మాట్లాడేసుకుని అక్కర్లేనటువంటి చర్చలు టీవీలో గొడవ రభసా చేస్తూ ఉంటారు. ఈ టీవీల్లో చర్చకి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా పరిపూర్ణమైన పండితులా అంటే అనుమానం కూడా వస్తోంది. నిజమైన పండితులే వచ్చి కూర్చుంటున్నారా అంటే. కాబట్టి అటువంటి చర్చలకి అవకాశం ఇవ్వద్దు. మన ఆధ్యాత్మికతని ప్రతి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. అర్థమైందా? మనం ఏదైనా ఒక తాయెత్తు కట్టామనుకోండి, ఈ తాయెత్తుల గురించి మొత్తం చర్చ చేస్తారు. తాయెత్తులు ఇతర వాళ్ళు కూడా కడుతూ ఉంటారు. వాళ్ళని చర్చ చేయరు, వాళ్ళని పిలవరు. జపమాల వాళ్ళందరూ పాటిస్తున్నారు, జపమాల అందరి చేతిలో ఉంటుంది. కానీ ఆ మాలలు జపాల గురించి మన్నే ప్రశ్నిస్తారు, మన్నే దాని గురించి వెక్కిరిస్తారు, ఇతరులను ఎక్కిరించరు. వీటికి సమాధానం చెప్పడం కంటే కూడా మన పని మనం చేసుకుంటూ పోతే చాలా ఉత్తమంగా ఉంటుంది. గమనించుకోండి, గ్రహణ సమయాన్ని చాలా విలువైనటువంటి ఈ కాలాన్ని మీరు దుర్వినియోగం చేసుకోవద్దు, సద్వినియోగం చేసుకోండి. చాలా చక్కగా అనుష్ఠానం చేసుకోండి. రాహుకేతుల యొక్క సంచారం అనుకూలమైతే కనుక, గ్రహస్థితులు మెరుగుపడితే కనుక మీకు ప్రశాంతమైన జీవితం ఏర్పడుతుంది. ఆ భారతీయ సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళకే జ్యోతిషశాస్త్రం, ఆ జ్యోతిషశాస్త్రం నమ్మిన వాళ్ళకే గ్రహాల గురించి వివరం, ఆ గ్రహాల గురించి వివరించిన వాళ్ళకే శాంతి మార్గం అవసరం. మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఆ అవసరంలో వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ అవసరం కొద్దీ వాళ్ళు చేసుకునే శాంతి మార్గాల్ని అక్కర్లేని వాళ్ళు వెక్కిరించడం చాలా తప్పు నేను గ్రహిస్తారని చెప్పి ఆశిస్తూ స్వస్తి.